ఆదాయాన్ని పెంచి వ్యవసాయ పెట్టుబడుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నగదు జమ ఇప్పటికే పూర్తయిందన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన నగదు జమ ప్రక్రియ నేటితో ముగుస్తుందన్నారు. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో 27,847 మంది రైతులకు తమ ఖాతాల్లో 18,64 లక్షల రూపాయలను జమ చేశామన్నారు. ఇప్పటికీ నగదు జమ కాని వారు అధైర్యపడకుండా నేరుగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. కాళహస్తి డివిజన్ లో 5 మండలాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి, ఏపేడు, తొట్టంబేడు, బిఎన్ గండిగ, కేవిపురం 5 మండలాలు ఉన్నాయి. ఈ మండలంలో ఆగస్టులో ఒకసారి ప్రభుత్వం వారు పీఎం కిసాన్ రైతు భరోసా అనే పథకాల ద్వారా రైతులకి 7,000 జమ చేయడం అయింది. ఇప్పుడు నవంబర్ 19వ తేదీ 2వ విడతగా మళ్ళా అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, పీఎం కిసాన్ 2,000 రూపాయల లెక్కన రైతు వాటాగా 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాళహస్తిలో ఉన్న 5 మండలాల్లో మొత్తం లబ్ధిదారులు 27,847 గాను 18,64 లక్షలు జమ చేయడం జరిగింది. ఇంకను ఎవరికైనా రాలేదు అంటే 99% అందరికీ సాల్వ్ అయిపోయింది. ఇంకనూ రాలేదంటే కొన్ని కారణాల వల్ల రాలేదు. ఎందుకంటే వాళ్ళు మ్యుటేషన్స్ చేసుకోకపోవడం, అంటే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ పొలాలు వాళ్ళ మీద మార్చుకోకపోవడం అదొక కారణము. బ్యాంకులో ఎన్పిసిఐ లింకేజ్ లేకపోవడము, ఈ విధంగా కొంచెం, లేకంటే వెబ్ ల్యాండ్కి ఆధార్ కనెక్షన్ లేకపోవడం, ఈ 3 కానీ మేము ఎంఆర్ ఆఫీస్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ రెక్టిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ విడత అమౌంట్ పడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఏదైనా మీకు సలహాలు సూచనలు కావాలంటే సమీపంలో ఉన్న మా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, అధికారులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని కలిస్తే వాళ్ళు మీకు సలహాలు సూచనలు ఇస్తారు.